చూసుకున్నా కూడా ఈ పార్టీకి ఎవరు లీడర్స్ అంటే పార్టీ కార్యకర్తలే నిజమైనటువంటి నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. పార్టీ కార్యకర్తల మన పార్టీకి వెన్నెముక. పార్టీ కార్యకర్తలే ఈరోజు పార్టీని అన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో ముందుకు నడిపించేటువంటి వాళ్ళే పార్టీ కార్యకర్తలు. కాబట్టి పార్టీ ఎందుకే ఈరోజు దేశంలో క్యాడర్ బేస్ పార్టీగా నెంబర్ 1 పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో మనమందరము ఇంత పెద్ద కుటుంబంలో ఈరోజు 14 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి కుటుంబంలో మనమందరము సభ్యులుగా చేరడము మన పూర్వజన్మ సుకృతము, గర్వపడాల్సినటువంటి అంశమని మనం చేస్తున్నాను. ప్రపంచంలో 14 కోట్ల మంది కలిగినటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వపడాల్సినటువంటి అంశము. ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి పార్టీ ప్రపంచంలో నెంబర్ 1 కావడము ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, ప్రతి భారతీయుడు గర్వపడాల్సినటువంటి అంశమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు గారు బాధ్యతలు చేపడుతున్నారు. ఎవరు అధ్యక్షుడు ఉన్నా, ఎవరు పదాధికారులుగా ఉన్నా, ఎవరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నా, ఎవరు మండల అధ్యక్షులుగా ఉన్నా మనమందరం కూడా ఐక్యమత్యంతో అంకిత భావంతో పనిచేయాలి. అధ్యక్షుడు అయినంత మాత్రాన మాకేం కిరీటాలు రావు. అధ్యక్షుడు అయినంత మాత్రాన ఈరోజు మనమందరం కూడా ఆయన మీద బాధ్యత వేసి వదిలేము. ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకుంటాం. మనం ఎవరు అధ్యక్షుడు కాదు, మనకి ఈరోజు ఎవరు ప్రెసిడెంట్ అయినా కాకపోయినా అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేయడమే ఈరోజు మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రజలందరూ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. అన్నిటికీ మించి తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు కమలం పువ్వు జెండా వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితం నుండి మరి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మళ్ళీ గత 18 నెలల నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రము ఏ రకంగా ఈరోజు అప్పుల పాలు చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, రాహుల్ గాంధీ కుటుంబం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వాళ్ళే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఈరోజు వెనుకేసినటువంటి వాళ్ళే. నిజంగా ఈ రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11.5 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం గత శాసనసభ ఎన్నికలు చూసాం, పార్లమెంట్ ఎన్నికలు చూసాము. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో 36% పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36-37 మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలం పువ్వు జెండాను, భారతీయ జనతా పార్టీని ఆమోదించారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి ప్రతి 100 మందిలో 37 మంది బీజేపీని ఆశీర్వదించారు తెలంగాణ రాష్ట్రంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు జరిగాయి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ రూరల్ తెలంగాణ, 50% తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే 3 స్థానాలకు జరిగితే మనం 2 స్థానాల్లో గెలుచుకోవడం జరిగింది. మన ఎమ్మెల్సీగా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మన అభ్యర్థులు విజయం కేతనం ఎగరవేశారు. అంతకుముందు ఇది హైదరాబాద్